హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి అయితే అమలు కాబోయేటటువంటి కొత్త రూల్స్ అయితే ఇవి. ప్రతి ఒక్కరూ పాటించాల్సి అయితే ఉంటుంది. వచ్చినటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో దీని నోటిఫికేషన్లో ఏమున్నాయో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జనవరి 1 నుండి మనకు చాలా రూల్స్ అయితే మారబోతున్నాయి. అయితే ఇక్కడ మనకు కొత్త సంవత్సరం కాబట్టి దేశవ్యాప్తంగా మనకు 9 ప్రధాన ఆర్థిక మరియు పరిపాలన మార్పులు అమల్లోకి అయితే రాబోతున్నాయి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ అనేది చేయాలని చెప్పేసి, ఒకవేళ చేయకపోతే కనుక మీకు తప్పనిసరిగా ఒక భారీ ప్రాబ్లం, అంటే బిగ్ ప్రాబ్లం అనేది రాబోతుంది. అయితే డిజిటల్ మోసాలను అరికట్టడానికి యూపీఐ మరియు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను కూడా అయితే ప్రభుత్వం కఠినతరం అయితే చేస్తుంది. ఇక ఎస్బీఐ వంటి ప్రధాన బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను కూడా అయితే తగ్గించడంతో సామాన్యులపై ఈఎంఐ వడ్డీ రేట్లను అయితే తగ్గిస్తుండడంతో సామాన్యులపై ఈఎంఐ భారం అయితే తగ్గబోతుంది. మరోవైపు టాటా మోటార్స్ మరియు ఇతర కంపెనీలు వాహన ధరలను అయితే పెంచబోతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం ప్రయోజనాలు ఈ తేదీ నుండే వర్తింప చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలతో పాటుగా సిఎన్జి మరియు పిఎన్జి ధరల్లో మార్పులు అయితే ఉండవచ్చు. రైతులకు సంబంధించినటువంటి యూనిక్ కిసాన్ ఐడి సంబంధించి తప్పనిసరి చేయడంతో పాటు పంట బీమా పరిధికి సంబంధించి విస్తరించబోతున్నారు. సో వీటితో పాటుగా కొత్త ఆదాయ పన్ను చట్టం కింద పన్ను విధానాలను సరళీకృతం ప్రక్రియను కూడా అయితే ప్రారంభించబోతున్నారు. ఈ మార్పులన్నీ సామాన్య ప్రజల దైనందిన జీవితం మరియు బడ్జెట్పై గణనీయంగా అయితే ప్రభావం అయితే చూపుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకి ఏంటంటే బ్యాంకులకు సంబంధించినటువంటి వడ్డీ, ఎస్బీఐ వడ్డీ రేట్ కానివచ్చు, అలాగే మనకు ఆధార్ పాన్ సంబంధించిన లింకప్ కానివచ్చు, అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా మార్పులు అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇదండి మనకు జనవరి 1 నుండి అయితే మారేటటువంటి కొత్త రూల్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.